ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీరు శుభములు తెలియజేస్తున్నాం. మరి 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు. దేవునికి ఎంతో వందనస్తులు ఉన్నాం. అయితే కొన్ని గంటల్లో ఈ 2025 సంవత్సరం ముగి ఉన్నది. అయితే ఈ సంవత్సరం అంతా కూడా మరి అనేక ఇబ్బందులు ఉంటాయి, బాధలు ఉంటాయి, అనేక రకాలైన రీతులుగా మనిషి జీవిస్తూ ఉంటాడు. అయితే నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు ఈ జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని వేటిని విడిచిపెట్టాలి, వేటిని మనం పట్టుకొని ఉండాలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు ఆయన నమ్మదగిన వాడు. అందుకనే 2 తిమోతి 3:3 అంటాడు, ఆయన నమ్మదగిన వాడును మనం నమ్మదగిన వాడు కాదు. అంటే మనలో నమ్మకత్వం లేదు. చెప్తాం, చెయ్యము, మాట ఇస్తాం, నెరవేర్చలేము, వెళ్దాం అనుకుంటాం, వెళ్ళలేము. అయితే దేవుడు ఒకసారి మాట ఇచ్చి అది నెరవేర్చే వరకు ఆయన మనతో ఉంటాడు. అది మనం గ్రహించట్లా. సరే, ఏది ఏమైనా కానీ ఈ 2025 సంవత్సరం అయిపోయింది. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించడం కొరకై ఓ మాట చదువుకుందాం. కీర్తన 126 ఇక్కడ చక్కని మాట అంటాడు. 2వ వచనంలో, మన నోట నవ్వు ఉండవలను. దేవుడు ఎప్పుడు కూడా మన నోటి నిండా నవ్వు ఉండాలని, మన నోటి నిండా ఆనందం ఉండాలి, మన కుటుంబాలు సంతోషం ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అయితే ఇది ఎందుకు నెరవేర్చలేకపోతుందంటే మన దేవునికి స్వభావంగా విరుద్ధంగా ఏ పని చేయడు. ఆయన మనకి ఏదైతే మేలో, ఏదైతే ఉపకారం ఉంటుందో, ఏదైతే ఆశీర్వాదకరంగా కుటుంబానికి బిడ్డల దీవెనకరంగా ఉంటుందో దాన్ని చేస్తాడు. దాన్ని గ్రహించకుండా మనం ఏదేదో అడుగుతూ ఉంటాం. అది దేవుడు ఇవ్వడు, అవసరాన్ని ఇస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే దేవుడి చిత్తాన్ని అడగాలి. ప్రభువా, నాకు ఇది అవసరం ఉంది, ఇది క్షేమమా కాదా? ప్రతి విషయంలో దావీదు గారు చూడండి, ప్రతి విషయంలో దేవుని యొద్దకు వెళ్ళి విచారించేవాడు. వెళ్ళమంటే వెళ్ళేవాడు, ఆగమంటే ఆగేవాడు. భక్తులందరూ అంతే అంటారు. కానీ మనం అట్లా ఉండకపోవటం వలన దేవుని యొద్ద నుంచి వచ్చే మేలు పొందలేకపోతున్నాం. అందుకని ఆయన అంటాడు, ఈ 2026 సంవత్సరంలో నీ నోటి నిండా నవ్వు ఉంచాలి, నీ కుటుంబం అంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దాని కొరకు మనం ఏం చేయాలంటే, అందుకని ఇక్కడ మన నాలుక ఆనంద గానంతో నిండి ఉన్నది. ఎప్పుడైతే నోరు నవ్వు ఉంటుందో మన నాలుక, ఇక్కడ అంటాడు, నా నాలుక ఆనంద గానంతో చేయను. అంటే ఈ నాలుకతో దీవెనకరమైన మాటలు వస్తాయి. ఇతరులను చెప్పించము, బూతులాడము, అనేక రకమైన పోకిరి చాటలు మనలో ఉండవు. ఎప్పుడైతే పరిశుద్ధులుగా ఉంటామో అప్పుడు దేవుణ్ణి బట్టి ఆనందించగలుగుతాం. అప్పుడు యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేసినని ఉత్సాహించాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులుగా ఉంటామో, ఎప్పుడైతే చెడుతలను విస్తరిస్తామో, అందుకని అంటాడు 1 కొరింథీ 1:9 అంటాడు, ఆయనతో సహవాసం చేస్తే ఎంత మేలు. ఆయన మన స్నేహితుడిగా ఉన్నాడు, మనకు రక్షకుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కదా, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దావీదు యొక్క జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దావీదు తండ్రి దృష్టిలో విలువ లేనివాడు, అన్నదమ్ముల దృష్టిలో, కుటుంబ సభ్యుల్లో, బంధుమిత్రుల్లో విలువ లేనివాడు. ఆయన దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఏ రోజు చింతించలా, ప్రభువా నాకేంది కర్మ, మా అన్నలంతా ఇంటి దగ్గర ఉన్నారు కదా, మనలంతా సుఖంగా ఉన్నారు కదా, నేను ఇక్కడ గొర్రెలు కాసుకుంటున్నాను, రైతుల బౌలు గొర్రెలు బజ్జాయి వాసన ఇవన్నీ ఏం వాళ్ళ తాను ఇచ్చిన పనిని నమ్మకంగా చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవుని దగ్గర అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాడు. తను ఎక్కడ తను కించపరుచుకోలేదు. మనం ఏం చేస్తామంటే మన జీవితాన్ని కించపరుచుకుని ఉంటాం, మన పని మనం అవమానించుకుని ఉంటాం, నెగిటివ్గా ఆలోచిస్తాం. ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తావో ఇది అవిద్య లేదంటే ఇది కాదు. వాస్తవం చెబుతున్నా, బైబిల్ చేత పట్టుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, నెరవేరుస్తాడని సంపూర్తిగా నువ్వు 100% నమ్ము, రెట్టింపు దేవుడు ఇస్తాడు.
దావీదు చక్కగా గొర్రెల దొడ్లో ఉన్నాడు. మరి మొదటి సమయంలో గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తే అక్కడ యెషయా ఉంటాడు. వానికి 8 మంది కుమారులు ఉంటారు. దేవుడు చెప్తాడు, అయ్యా నేను సౌలును తిరస్కరించాను, యెషయా కుమారులు ఒకటి రాజుగా నియమించాలనుకున్నప్పుడు ఆయన ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు, అయ్యా మీరు నెమ్మదిగా వస్తున్నారా అన్నప్పుడు, నెమ్మదిగానే వస్తున్నాను అన్నాడు. కూర్చుంటాడు, యెషయా గారి ఇంటికి వెళ్తాడు, కూర్చుంటాడు చక్కగా, అయ్యా దేవుడు నీ కుమారులను ఒకరిని రాజుగా నియమించాడు కనుక వాళ్ళందరినీ కూడా పిలవమన్నాడు. సరే పిలిచారు. యోవాబు వచ్చాడు. తన హైటు, బలం, భుజాలు చూసి నిజమైన రాజు లక్షణాలు తనలో ఉన్నాయని గ్రహిస్తూ వచ్చాడు. అయితే దేవుడు ఆయన అన్నాడు, అతను నేను త్రోసివేసి ఉన్నాను అన్నాడు. చూడండి ఇక్కడ 16వ అధ్యాయము 6వ వచనం చూస్తే, వారు వచ్చినప్పుడు 7వ వచనం చదువుతాను. యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనిను. సమూయేలు ఆ యెషయా కుమారుడు అంటే దావీదు పెద్దని రాగానే, ఇతనేరా దేవుడు నిజంగా ఏర్పరచుకుంది, ఇతను దేవుడు ఏర్పరచుకున్నాడు, ఇతను అభిషేకిద్దాం అంటాడు. అందుకని 8వ వచనం అంటాడు ఇక్కడ చక్కగా అంటాడు. ఏమంటాడంటే 7 ఇక్కడ, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగా సెలవిస్తున్నాను, అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టే యెహోవా లక్ష్య పెట్టడు. అయ్యా నువ్వు రూపము, హైటు, వాడి అందం చూస్తున్నావు, నాకు అందసందాలతో నాకు పని లేదు, యథార్థమైన హృదయం కావాలి, యథార్థమైన మనసు కావాలి, మాటిస్తే దాని మీద నిలబడే వ్యక్తి కావాలి అన్నప్పుడు అక్కడ అంటాడు, అతను త్రోసివేసి ఉన్నాడు. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయం లక్ష్య పెట్టును. దేవుడు ఎప్పుడు కూడా హృదయాన్ని చూస్తాడండి. హృదయాన్ని చూస్తాడు. మన హృదయం ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, చెప్పే నాకైనా ఈయన మీకైనా తెలియపోవచ్చు, కానీ మన అందరి హృదయాలు దేవుడు ఎరుగున్నాడు. కనుక దేవుని యందు యథార్థంగా ఉండడానికి నేర్చుకోవాలి. దావీదు అంటాడు, అయ్యా 16వ కీర్తనలు అంటాడు, నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించు అంటాడు. 139వ కీర్తనలో కూడా అంటాడు, నన్ను పరిశోధించుము. ఎప్పుడైనా అడిగాము మనం దేవుణ్ణి? అయితే వాళ్ళందరూ తోసివేస్తాడు. ఇక్కడ చూస్తే యెషయా తన 7 కుమారుని సమూయేలు ఎదుటికి పిలవగా, సమూయేలు యెహోవాని కోరుకోలేదని చెప్పిరి. 7 పిలిచాడు. ఇప్పుడు సహజంగా చూడండి, అయ్యా యెషయా గారు మీ కుమారులందరూ పిలవమన్నప్పుడు ఏం చేయాలి? దావీదుని కూడా పిలిపించాలి. అంటే దావీదుని పిలిపించరా అంటే రాజుగా పనికిరాడు, వీడు రాజు లక్షణాలు లేవు అని మనం నిర్ణయిస్తాం. కానీ దేవుడిని దృష్టిలో నిర్ణయం వేరుకుంటుంది. ఒకవేళ అనేకులు నిన్ను పనికిమాలని అనొచ్చు, పనికిమాలని అనొచ్చు, నువ్వు దేనికి పనికిరావు అనొచ్చు, నీ వల్ల ఏది కాదని అనొచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడిలో నువ్వు పనిముట్టుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని ఇక్కడ మొత్తాన్ని తోసేసినప్పుడు అప్పుడు అంటాడు, నీ కుమారులు అందరూ ఇక్కడే ఉన్నారా అని యెషయాను అడగా, అప్పుడు అంటాడు, అయితే వాడు గొర్రెలు కాచుకొనుచున్నాడని చెప్పిన అందుకు సమూయేలు, నీవు వాడిని పిలిపించుము, ఇక్కడనే కూర్చుందాం వాడు వచ్చిందాకా. దావీదు అన్నాడు, ఉన్నాడయ్యా, దావీదుని ఉన్నాడు, గొర్రెలు కాచుకున్నాడు, వాడేదయ్యా రాజు, వాడు రాజు కాదు, ఉండవలసిన అంతా ఇక్కడే ఉండాలి 7 అంటే. కాదు వాడిని పిలిపించగానే పనివాడిని బట్టి దావీదుని పిలిపిస్తారు. ఇప్పుడు చూద్దాం రండి. 12వ వచనం, అతడు వాడిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చును, అతడు ఎర్రని చక్కని నేత్రం గలవాడు. ఆకర్షణ ఉండాలండి మన కళల్లో, మన మాటల్లో, మన తలంపుల్లో. ఎదుటివారిని ఆకర్షించే వరకు ఉండాలి, కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టే విధంగా మనం ఉండకూడదు. అందుకని ఇక్కడ అన్నాడు చూడండి, ఏమన్నాడు? అతడు వాడిని లోపలికి పిలిపించి తోడుకొని వచ్చును, అతను ఎర్రని వాడును చక్కని నేత్రం గలవాడును చూచుటకు సుందరుడు వాడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నాడు ఇతడే. చూసారా, అన్నల దృష్టిలో లేడు, తండ్రి దృష్టిలో లేడు, కానీ దేవుని దృష్టిలో ఉన్నాం. ఒకవేళ ఈ లోకంలో ఎవరి దృష్టిలో నువ్వు లేకపోవచ్చు, రానున్న సంవత్సరంలో దేవుడి దృష్టిలో నువ్వు ఉంటావు. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు, దేవుడిని అనేక మంది నిన్ను నియమించాలనుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమన్నాడు? రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే,
నీవు లేచి వాడిని అభిషేకించుము, యెహోవా సెలవిచ్చును. ఇతడే నేను కోరుకుందిలే, లేచి దావీదును అభిషేకించు. ఎంత దళితండి! ఎక్కడ దావీదు, ఎక్కడ గొర్రెలు కాసుకున్నాడు? కానీ దావీదులో ఉన్న లక్షణాలు దేవుడు చూశాడు. తండ్రి చూడాల, అన్నదమ్ముడు చూడాల. ఆ గొర్రెలు కాసుకునేటప్పుడు పులి వస్తుంది. పులి వస్తే సహజంగా ఏం చేస్తాం? భయపడి వెళ్ళిపోతాం. కానీ నెల ఏం చేశాడు? పులిని చీల్చి చంపేసి ఏటాడాడు. ఎలుగుబంటి వచ్చింది. సహజంగా భయపడి చెట్టు పొట్టకు ఓమో నాన్న నరుకుతారు. అరవల దేవుడు పక్షాన ఉన్నాడు, చీల్చి అండాడాడు. గొలియాతు ఉన్నాడు. ఇజ్రాయెల్ అందరూ కూడా పారిపోతున్నారు. సున్నతి లేని వీడి అంతా, అంటే ఆడంత అజానుభావుడైనా సరే దేవుని ఆత్మ కలిగిన దావీదుకి వాడు చిన్నవాడుగా కనపడ్డాడు. మనం దేవుని యందు నమ్మిక ఉంచితే, దేవుని యందు మనం నిలిచి ఉంటే, దేవుడిలో విశ్వాసం ఉంటే, దేవుడు మన పక్షంగా ఉంటే, అది ఎంత సమస్య అయినా, అది ఎంత భారమైనా, అది ఎంతదైనా సరే దేవుడి దృష్టిలో మనకు చిన్నదిగా కనపడిద్ది. దేవుడు పరిష్కరిస్తాడు. దేవుని గురించి భయపడద్దు అని ఎన్నోసార్లు 366 కంటే ఎక్కువ సార్లు రాయబడి ఉంది. ఎందుకు భయపడాలి? మనం చింతించడం వల్ల 3 ఎక్కువ చేయలేము, 3 తక్కువ చేయలేము. మన వల్ల ఏది కాదు. మన చింత యావత్తు కూడా దేవుడి మీద వేయాలి. సరే, ఇక్కడ చూద్దాం. సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరులు ఎదుట వారిని అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలంగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపెట్టి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని పట్టుకుంది. సౌలుకేమో రాజుగా ఉన్నవాడికేమో దురాత్మ వచ్చింది, గొర్రెల దొడ్లో ఉన్నవాడికేమో దేవుని ఆత్మ వచ్చింది. ఇక్కడ గమనించండి, తన సహోదరులు ఎదుట దావీదును అభిషేకించెను. ఇప్పుడు పెద్దవాడు ఆయన రూపాయి చూసి ఇంటికి పెద్దోడు రాజు అవ్వాలి, ఏదైనా ఇంటికి పెద్దోడు ఆధిక్యుడిది. కానీ ఇక్కడ 7 తోసేసి వాళ్ళ అన్నదమ్ముల ముందు 7 ముందు దావీదును అభిషేకించుంటే వారి అన్నలకు ఎంత కోపం వచ్చి ఉండిద్ది, ఎంత అసూయ వచ్చి ఉండిద్ది, ఎంత కడుపు మంట, ఎంత ఈర్ష్య ఉండిద్దండి. యేసేపు యొక్క విషయంలో వాళ్ళ అన్నలు ఏం చేశారు? 39 అధ్యాయంలో పగబట్టిరి, 37 అధ్యాయం క్షమించండి, పగబట్టిరి, మరంతగా పగబట్టి. ఎందుకు? వారి తండ్రి యేసేపుని ప్రేమిస్తున్నాడని, వారి తండ్రి మంచి అంగీ కుట్టించాడని, యేసేపుని ప్రత్యేకంగా చూస్తాడని అసూయ. అక్కడ యేసేపుకు మంచి అంగీ కుట్టించినందుకు కొద్దిగా శ్రద్ధగా చూస్తున్నందుకు అసూయ వస్తే, ఇక్కడ అన్నల ముందు దావీదును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించినప్పుడు ఎంత అసూయ వచ్చిండిద్ది, ఎంత ఈర్ష్య వచ్చిండిద్ది, ఎంత కోపం వచ్చిండిద్ది. అవునా కాదా? అవును. కానీ దేవుడు మన పక్షం ఉంటే మనకి ఈరోజు ఎవడో? దేవుడు పక్షం మనం నిలిచి ఉంటే మనకు హాని చేయగలవాడు ఎవడో లేడు. అయితే ఒక్కోసారి ఏం చేస్తుందంటే, దేవుడు మనం పరిశీలించడానికి విశ్వాసులు ఎంతవరకు నిలబడతామని మనల్ని ఆ కార్యం వచ్చిందా కూడా ఆపుతాడు. చూడండి, అబ్రాహాము కుమారుని బలి అడిగినప్పుడు మోరే కోట దగ్గరికి వెళ్ళినప్పుడు, అరే నమ్మకంగా వచ్చారు వెళ్ళిపోమనొచ్చు, ఎలా దేవుడు చెప్పలా. పైకి వెళ్ళారు, అరే కొండపైకి వచ్చారు మీరు వెళ్ళండి చెప్పలా. బలిపీఠం కట్టాడు, అరే కట్టావు కదా నమ్మకంగా వెళ్ళు అని చెప్పలా. తర్వాత కుమారుని తాడు కట్టి కట్లు కట్టి బలిపీఠం మీద పండేశారు, అరే విశ్వాసులు నమ్ముకున్నాడు నువ్వు వెళ్ళని చెప్పలా. ఎప్పుడు చెప్పాడు? కత్తి పైకెత్తి దించబోయేటప్పుడు ఆపు అన్నాడు. అంటే అందాక దేవుడు మనం పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. అందాక మనం నిలిచి ఉంటే దేవుని యొద్దకు వచ్చే బహుమానాలన్నీ మనం పొందొచ్చండి. ఇది అదేం లేదు, రహస్యం లేదు. అందుకనే ఆ నేటికి అబ్రాహాము విశ్వాసుల తండ్రిగా ఉన్నాడు. కొడుకు అడుగుతాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, గొర్రెది నానంటే, యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు నాన్న, నీకు నాకు అవసరం లేదయ్యి. అంటే కొన్నిట్లో మనం అవసరం చేయకూడదు.
తర్వాత మనం కిందకు వచ్చి చూస్తే 22 అధ్యాయం ఆదికాండంలో అక్కడ ముళ్ళ పొదలో ఒక గొర్రె పిల్ల చిక్కుకొని ఉండింది. చూడండి, మనకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం పక్కన వెంటనే ఉంటుంది. అక్కడ గొర్రెలు ఎవరు లేరు, గొర్రెలు కాపరు లేవు, గొర్రెలు మంద లేవు. మరి ఆ గొర్రె ఆ పొట్టేలు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గొర్రె మందలో ఆ ముళ్ళ కంపలోకి దేవుడే ఒక మంద నుంచి తప్పించి దాన్ని అక్కడ సిద్ధపరిచాడు. అంటే ఎప్పుడైతే అబ్రాహాము తను పరిశోధించి ఆ కత్తి దించాడో ఆ పొట్టేలుని తీసుకొచ్చి బలిచ్చాడు. అంటే నీకు ఎంత సమస్య వచ్చినా ఏది వచ్చినా పక్కనే పరిష్కారం ఉందని గమనించు. అది నిన్ను దాటి వెళ్ళిపోదు. ఈ 2025 సంవత్సరంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, నూతనంగా పెళ్ళైన వారైనా సరే, ఇల్లు కట్టుకునే వారైనా సరే, ఉద్యోగ ప్రయత్నం ఉన్నా, అన్నిట్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అయితే మనం చేయాల్సింది దేవుని యందు భయభక్తులు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఇశ్రాయేలు రాజుగా అయ్యాడు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగాడు, విశ్వాసులు తండ్రి అయ్యాడు. మరి మనం ఏమవుతున్నాం? పిచాచులాగా ఉంటున్నాం, అపనమ్మకస్తులమి. ఆయన నమ్మదగిన వాడు, మనం నమ్మదగిన వారము. మనలో నమ్మకత్వం లేదు, అదే తేడా. ఆ నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తూ ఉంటాడు. వీటన్ని కొరకు ఒక ఫిలిప్పు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 5, 6 వచనంలో చక్కని మాట్లాడి చదువుకొని ముగించుకుందాం. చూడండి, ఇక్కడ అంటాడు, మీ సహనము సకల జనులకు తెలియచేయండి. అబ్రాహాము ఎంత సహనంగా ఉన్నాడు, దావీదు ఎంత సహనంగా ఉన్నాడు. మీ సహనాన్ని సకల జనులకు తెలియచేయండి, ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు ఎక్కడ ఉన్నాడు? సమీపంగానే ఉన్నాడు, దూరంగా లేడు. నీకు నాకు దగ్గరగా ఉన్నాడు. అది గ్రహించే మనస్సు, నేత్రము మా దేవుడి మీద ఆధారపడినప్పుడు ఉంటుంది. మీ సహనము సకల జనులకు తెలియజేయండి, దేవుడు సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతించుకుడి, దేని గురించి చింతించిన అవసరండి. రాబోయే సంవత్సరంలో నీ నోటి నిండా నవ్వు ఉండాలని, నీ నాలుక ఆనందంతో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ ప్రయాస ఏది అర్థం కాదు. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు కనికరిస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. నమ్మిక ఉంచండి. తర్వాత ఇక్కడ అంటాడు, ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మనకున్న సమస్యలు ఎవరికో వెళ్ళి చెప్పుకుంటాం, ఎవరు ఆర్చరో తీర్చో. మనకున్నాయని కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేస్తే దేవుడు మన సమస్యలన్నీ కూడా తీర్చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఏం చేయాలి? మన సహనం సకల జనుడు తెలియచేయండి, దేవుడు సమీపంగా ఉన్నాడు. తర్వాత అంటాడు, అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం మనకు వస్తుంది. సమాధానం లేదండి ఈ దినాల్లో, ఆందోళన, ఏదేదో భయం చెందుతూ ఉన్నాం. కానీ ఇక్కడ అంటాడు, దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకి కావలి ఉండును. దేవుడు మన హృదయాలకి కావాలండి. దేవుడు అంతా కూడా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం, దీనిలో ఎన్ని అమూల్యమైన మాటలు ఉన్నాయో. ఈ గ్రంథంలో మన బతుకు చూపిస్తుంది, మన ఆలోచన చూపిస్తుంది, మన నడవడిక చూపిస్తుంది, మన భవిష్యత్తు చూపిస్తుంది, మన రహస్య పాపాలు చూపిస్తాయి కదా. పరిశుద్ధ గ్రంథం, దీని పేరు పరిశుద్ధ గ్రంథం. ఈ బైబిల్ చేతబట్టినాడు ఎవరు కూడా నాశనం కాల. ఈ బైబిల్ చేతబట్టిన అంతా కూడా ప్రముఖులయ్యారు. ఈరోజు ఈ 2026 సంవత్సరంలో దేవుడిని అలా ఉంచాలని చూస్తున్నాడు. ఈ మాటలు దీవించగా మన కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2025 సంవత్సరం అంతా మీరు కాపాడి భద్రపరిచారు. కొన్ని గంటల్లో ప్రభు నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. 126వ కీర్తన ప్రకారం ప్రభు, మా నోటి నిండా నువ్వు ఉంచాలని, మా నాలుక ఆనంద గానంతో ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు ప్రభు. దాని కొరకై దావీదు గారిని, అబ్రాహామును జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆయన ఎన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే వారి హృదయంలో చేరాలో వారి చేర్చు ప్రభు. అనేకులకు ఈ వాక్యాన్ని అందించి దీవెనకరంగా మేలుకరంగా ఉంచమని రానున్న దినాల్లో మరి మా ప్రజలందరూ కూడా
మా గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా ప్రజలు కూడా ఆనందంతో ఉండాలని నాన్న మీరు ఇష్టపడుతున్నారు. దాని కొరకై ఈ మాటలు దీవించి ఆశీర్వదించమని సమస్త సహజనులకు నాన్న దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి పేరు దీవించి ఆశీర్వదించండి. వారి తలంపులను నాన్న ఎరిగిన దేవుడు, వారి ఉద్యోగ ప్రయత్నం, ఇల్లు కట్టుకునేవారు కానీ, ప్రయాణంలో ఉండేవారు కానీ, నాన్న ఎవరు ఏ కార్య తలంపు పెట్టినా అది సఫలమగునట్లు మీరే సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. వాక్యం వినండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయం తెలియచేయండి. ప్రైజ్ లార్డ్.